వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థచే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షత నిర్వహించారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థచే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్, డైరెక్టర్ మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి, శ్రీ దుర్గా ఇంజనీరింగ్ వర్కర్స్ అధినేత అడప గంగా సాయిరాం, బాలాజీ ఎలక్ట్రికల్స్ అధినేత టి బాబురావులను క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవానీ అతిథులను పరిచయం చేసి వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంస్థ గత 16 సంవత్సరాలుగా విరామం లేకుండా ప్రతి ఏడాది ప్రతిభ గల పేద విద్యార్థులకు రాజకీయ కుల మతాలకు అతీతంగా 3 లక్షల రూపాయలకు పైగా స్కాలర్షిప్లను అందించడం అభినందనీయమని అన్నారు. ఈ స్కాలర్షిప్లు తీసుకున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంస్థకు ఒక షెడ్ నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కందుకూరి వీరేశలింగం పంతులు ప్రార్థనా మందిరాన్ని ఆధునీకరించడానికి హితకారిణి సమాజంతో కలిసి సహాయ సహకారాలను కూడా అందిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంస్థ జరిపే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ యాళ్ల ప్రదీప్ తన సౌజన్యంతో ఎం విహారీ అనే విద్యార్థికి 25,000 అందజేశారు. అలాగే గుబ్బల గంగా భవానీ కుమారుడు గుబ్బల రవిరాజ్ కుమార్ USA 25,000 అందజేయగా పేద విద్యార్థులకు అందజేశారు. డాక్టర్ కంటే వీరన్న చౌదరి సౌజన్యంతో BDS చదువుతున్న విద్యార్థినికి 10,000 రూపాయలు అందజేశారు. వారణాసి కామేశ్వరి పంపిన 20,000 ఇద్దరు ప్రతిభ గల పేద విద్యార్థులకు క్లబ్ తరపున అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ సభ్యులు 80 మంది వృద్ధులకు రాగిపిండిని, హరదేవ్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ వారు అల్పాహారాన్ని అందించారు. మణికంఠ బుక్ స్టాల్ అధినేత నరసింహరావు విద్యార్థులకు 200 నోట్ పుస్తకాలు, 200 పెన్నులు అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 40,000 రూపాయలను వృద్ధాప్య పెన్షన్లుగా అందజేయడం జరిగింది. క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డి వెంకట్రావు, ఎస్ తాతారావు, ఆర్ గోపాలరావు, ఆర్ అప్పారావు, కె రామినాయుడు, యు విశ్వనాథం, ఎం భాస్కర్ రావు, కాపు ఏటి బాబురావు, ఎస్ రామకృష్ణ, బేరి రత్నాంబ, రుక్మాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విద్యార్థులకి మంచి ప్రతిభ కలిగిన వారికి ఆర్థిక సహాయం, అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంస్థ ద్వారా పెన్షన్ రూపేణా ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే నగదుని ఈ రోజున విద్యకి, అలాగే ఈ పెద్దవారిని ఆదుకోవడం అన్నది వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వారిని శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. స్వతహాగా ఇలాంటి సంస్థలు ఏమవుతాయంటే ఏర్పడ్డ తర్వాత ఒక సంవత్సరం ఉత్సాహం, 2వ సంవత్సరం నీరసం, 3వ సంవత్సరం సభ్యుల మధ్యన అనైతికత కన్నా సఖ్యత లేకపోవడం, 4వ సంవత్సరం మూసేయడం. స్వతహాగా జరిగేవి ఇవే. రండి బుజ్జి గారి ముందుకు వచ్చాం. 16 సంవత్సరాలుగా నడవాలి అని అంటే, నడుస్తుంది అని అంటే, ఒకటి దీంట్లో ఉన్న సభ్యులు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా అందరికీ ఒకటే ఎజెండా, 10 మందికి సాయపడడం, ఉపయోగపడడం అనే ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి 16 సంవత్సరాలుగా
ఈ సంస్థ అనేది ఈ రోజుకి కూడా ఇలా నిలబడతా ఉంది. అది మనందరం కూడా గమనించాలి. వారిలోని ఐక్యత ఉంది కాబట్టే ఈ రోజుకి కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు. తప్పకుండా వారు భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతోటి మరింత మందికి చేస్తున్న సాయాన్ని మరింత ఎక్కువ మందికి పెంచే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నగరంలోని దాతృత్వాన్ని చాటేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఉంది, వారు చేస్తున్నారు. మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము చేస్తున్నాం, వీళ్ళ యాలా చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్నారు. కొల్లుబుజ్జి గారు వారి సంఘం పరుగు నుంచి, వెలమ సంక్షేమ సంఘం నుంచి వారు చేస్తున్నారు. ఇలా ఎవరి స్థాయిలో వారు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి నగరంలో అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ రోజున విద్యా అవకాశం, ఎందుకంటే మీకు విద్యా అవకాశం అంటే నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంది. ఈ 2 సంవత్సరాల్లో మార్పులు కూడా మీరు చూడొచ్చు. ప్రభుత్వం నుంచి చేసేది అందేది మీరు అందుకుంటున్నారు. కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకొని మీరు మంచిగా చదివి మంచి మార్క్స్ సాధించి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి రేపు మీరు ఇంకొంతమందికి ఈ క్లబ్లో జాయిన్ అయినా పర్వాలేదు, ఇంకో ద్వారా అయినా ఇంకొంతమందికి మీరు ఆదుకునేటట్లు ఉండగలిగితేనే వీళ్ళ సంకల్పం ఫలితం అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలని, అలాగే ఆ పెద్దవారు ఉన్నారు వాళ్ళని చూస్తే బాధ. మీకు కూడా కోరేది ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మంచిగా చూసుకుంటూ మీరు చేయాల్సిన కార్యక్రమం చేస్తే ఇలా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు. ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా, ఎందుకంటే మీరే రేపు భవిష్యత్తు భారతదేశాన్ని, మీరు అవన్నీ అర్థం చేసుకొని చేయవలసిన కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ 18లో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చొరవతో ఫస్ట్ టైం నేను జరగడం జరిగింది. హితకారిణి సమాజ్ చైర్మన్ కింద అవ్వడం జరిగింది. అప్పుడు కూడా మాయ్ గారు ఉండేవారు అప్పుడు ప్రెసిడెంట్ కింద, అప్పుడు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. 2019 ఎందుకు గుర్తు చేసుకున్నామంటే అప్పట్లో హితకారిణి సమాజ్ అనేది ఎంతో వైభవంగా ఉండేది. అన్ని విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకొని ఎంతో వైభవంగా ఉండేది. దురదృష్టాత్తు తర్వాత వచ్చిన ప్రభుత్వం వలన కాలేజెస్ అన్ని కూడా గవర్నమెంటైజేషన్ అవ్వటము, హితకారిణి వైభవం ఎంతో, పంతులు గారి వైభవం కానీ హితకారిణి వైభవం కానీ ఎంతో తగ్గిందనే చెప్పుకోవాలి. సో ఇంత పెద్ద సంస్థ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న హితకారిణి అయినా సరే ఎంతో కొంత దాని వైభవం తగ్గించుకుంటూ, కానీ ఏదైతే ఈ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఉందో ఇది రోజు రోజుకి పెరుగుకుంటానే వచ్చింది. అప్పుడు 2019లో ఎలాగైతే చూసానో ఈ రోజుకి కూడా ఇలానే నడుస్తుంది ఈ సంస్థ. అంటే అది చిన్న విషయం కాదండి. దీని వెనకాల ఉన్న కమిటీ మెంబర్స్ కానీ, దీని తాలూకా మెంబర్స్ కానీ మీరు చేసే కృషి, అలానే ఏదైతే మీరు మంచి ఆలోచనతో పేషెంట్స్ వస్తుంది, డాక్టర్ కదా అస్తమానం పేషెంట్స్కి, అలానే ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో వృద్ధులకి వాళ్ళకి కూడా మీరు ప్రతి నెల వారం వారం ఇలా పెట్టుకొని వాళ్ళకి సహాయం అందించి మీ వంతు ఏదైతే బాధ్యతని నెరవేరుస్తున్నారో అది నిజంగా మా అభినందనీయమనే తెలియజేసుకోవాలి. సో ఇది 2019లో చూశాను, 26లో చూశాను. అలాగే మీ తర్వాత వాళ్ళు కూడా నడిపిస్తూ 36లోనే చూడాలి, 50 వచ్చేసరికి మా పిల్లలు కూడా చూడాలి. ఈ సంస్థ అలానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం మన జూలైలో 5వ తారీఖున ఇది ఒక వైభవం. ఈ వైభవం ఎందుకు వస్తుందంటే పండుగ చేసుకోవాలంటే మనం సొంతంగా బట్టలు కొనుక్కుంటాం, వస్తువులు కొనుక్కుంటాం, లేకపోతే ఏ చేసి సొంతంగా కొనుక్కుంటాం. కానీ ఇచ్చే మనసు ఉండాలి. ఒకరికి ఇచ్చే ఒక డబ్బు రూపం కానీ వస్తు రూపం కానీ ఇచ్చే మనసు ఉంటే అలాంటి దాతలు మన స్టేజ్ మీద ఉన్నారు. ఆ దాత సంవత్సరానికి ఏకగ్రహంగా, అలాగే స్కాలర్షిప్లో కూడా స్టూడెంట్కి జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల ఈ ప్లేస్లో ఆ కందుకూరు వీరేశ్వర గారు, రాజలక్ష్మి గారు ప్లేస్లో ఏనాడు స్టార్ట్ చేశారో ఆనాటి నుంచి ఈ క్లబ్ దురదృష్టంగా ప్రజల ఆశలతో
ఈ పెద్దల ఆశీస్సులతో ఇలాగా ఇంకా 10 కాలాల పాటు అలాగే మన ప్రెసిడెంట్లు మాజీ వారి భార్యాభర్తలు ఈ ప్రతిపాదన పెట్టి స్టూడెంట్కి కానీ వృద్ధులకు కానీ ఈ 10 కాలాల పాటు మనం ఏదో ఉపాధి కల్పించాలని అందరినీ దాతల్ని సహృదయంగా కలిసి వాళ్ళని ఇచ్చి ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రోజున ప్రెసిడెంట్ తాతారావు, అలాగే దుబ్బరెడ్డి గారు, అలాగే సలిబెన్ సూర్యనారాయణ గారు, అలాగే బాబ్జీ రామకృష్ణ గారు మాజీ ప్రెసిడెంట్, అలాగే ఫస్ట్ స్టార్టింగ్ కాపు గారు, వీళ్ళందరూ సహృదయంగా కలిసి ప్రాణ స్నేహితులుగా ఈ క్లబ్ని ఎంత ధైర్యంగా నడిపారంటే, అలాగే ఉన్న నిల్వ కూడా ఉన్నట్లో ఒక్క పైసా కూడా వాడకుండా ప్రతి నెల కొత్త స్పందనతో ఒక్కొక్కరిని కొత్తగా కలిసి వాళ్ళని స్పందించి బాబు ఇలా మా క్లబ్ ద్వారాగా ఇలాగే జరుగుతుంది, కొంచెం కరోనా వల్ల కొంచెం ఇబ్బందులు అయినాయని ఒక ఆటోనారా వాళ్ళు మన ప్రెసిడెంట్ చెప్పినట్టు కాపు తర్వాత బాబ్జీ రంగకృష్ణ గారు, బాబ్జీ రంగకృష్ణ, నేను, నా తర్వాత దుబ్బి వెంకటరావు తర్వాత చెల్వం సునమూర్తి గారు, తర్వాత మరి వీరు అలాగా చెప్పేసిన మాత్రం. ఎందుకంటే గోపాలగా ఏంటంటే వృత్తులకి ఎలాగ మనం వాళ్ళని ఇవ్వాలి, వాళ్ళకి బాధలు ఎలా మనం తీర్చాలనే కాన్సెప్ట్ తోటి వృద్ధులకి. అట్లాగే ఎడ్యుకేషన్ మొత్తం పిల్లలు ఉన్నారు అంటే చదువుకుందామని ఎంతో కుతూహలం ఉంటుంది, కానీ వెనకాల పొజిషన్ బాగోపోండదు. కానీ ఒకప్పుడు ఐదులో బతుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత చితికున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటారు, ఎవరు చెప్పుకోలేరు కూడా నిజంగా. అటువంటి వాళ్ళకి ఇవాళ గోపాల్ గారు దిశనిదానం చేశారంటే చాలా గ్రేట్. మరి మీ అందరూ చేసుకుంటూ వచ్చిన దేవుడి సంగతి అనుకోండి, మాకు కాపు గారు మొదలెట్టినప్పుడు కొంత అమౌంట్ వచ్చింది, బాగా జరిగిన తర్వాత మాకు 4 లక్షలతో నేను వెంకట ఉన్నప్పుడు 4 ఇస్తారు, దాన్ని 10 లక్షలు చేశాను. అది ఇప్పుడు 18 లక్షలు ఎలాగైంది. ఎందుకంటే వచ్చిన ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళు ఎంత కష్టపడుతుందంటే కష్టపడకపోయి ఇంకా డబ్బులు రావాలి. కానీ ఈ విద్యార్థి అందరినీ చదివించడం వృద్ధులకి ఇవ్వాలని ఇవ్వలేం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన మాస్టారు ఆ ఓపు లేకపోయినా కానీ బాబ్జీని తీసుకెళ్ళటం, లేకపోతే మన ప్రెసిడెంట్ సత్యబాబుని తీసుకెళ్ళటం అలా చేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు కాపు గారు మన సత్యబాబు తర్వాత నిజంగా లేడీ మనకి హీరో మాట నిజంగానే మన చెల్లె, ఆవిడ కూడా ఎంత ఇదిగా కష్టపడుతుందంటే, అంటే ఆవిడకున్న పలుకుబడేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మగారు సిస్టర్